పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయల జీతాన్ని వెంటనే, కాంగ్రెస్ పార్టీ 10,000 జీతాన్ని వెంటనే చెల్లించాలి. 10,000 జీతాన్ని వెంటనే. పెండింగ్ బిల్లులు, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే. ప్రైవేట్కి ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలి. ప్రైవేట్కి ఇచ్చే విధానాన్ని మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద గంభీరావుపేట మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి బిల్లులు పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా విద్యార్థులకు మేము తిండి పెట్టవలసినటువంటి భోజనం, నాణ్యమైన భోజనం పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా మా యొక్క బతుకులు ఆగమైపోతున్నాయి. ఇలా అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా అప్పులలో ఆగాక కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరియలేక ఇలా లక్షల కొద్ది అప్పులు ఇలా పెండింగ్లో ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం మా యొక్క బిల్లులు వెంటనే చెల్లించాలి. మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబరు 10, 11 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ పిలిపించి సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అంగన్వాడీ కార్మికులలాగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి. ఇలా నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల 5వ తారీఖు లోపు బిల్లులు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా కోడిగుడ్డు పెట్టాలని చెప్పి అధికారుల ఒత్తిడి. మరి కోడిగుడ్డు పెట్టాలంటే బయట 7 రూపాయలు, మరి 2 రూపాయలు, మరి ఎవరి దగ్గర తీసుకురావాలి ఆ 2 రూపాయలు? మరి ఇప్పటికే లక్షల కొద్ది కోట్ల కొద్ది అప్పులైనాయి. ఆ 2 రూపాయలు సుతా మాకు చెల్లించాలి. 3 సంవత్సరాల నుంచి అదనంగా 2 రూపాయలు పెట్టి మేము కొంటున్నాం కనుక మాకు వచ్చేటువంటి 2 రూపాయల సుతం ప్రభుత్వం అదనంగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా అధికారులు రోజు విజిటింగ్ వస్తారు, ఎంఆర్ఓ వస్తాడు, ఎంపీడీఓ వస్తాడు, ఎంఈఓ వస్తాడు, కలెక్టర్ వస్తాడు. మంచిగా పెట్టాలి. మరి మెను ప్రకారంగా పెట్టాలంటే మెను ప్రకారంగా ఛార్జీలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 3 సంవత్సరాల నుంచే పిల్లలకు ఛార్జీలు పెంచలేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు సుతం కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు వచ్చి మంచిగా పెట్టాలి. ప్రతి ఒక్క స్కూల్లో ఇలా విజిట్ చేస్తూ ఉన్నారు. మరి విజిట్ చేస్తూ ఉన్నారు కానీ మరి వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళకు కట్టెలు ఉన్నాయా, సిలిండర్లు ఉన్నాయా, బోర్లు ఉన్నాయా? మరి వాళ్ళకి ఎంత కట్టిస్తున్నాం? ఒక విద్యార్థికి 5 రూపాయల 47 పైసలు ఇస్తే ఇలా మంచి నూనె, చక్కెర, ఉప్పు, పప్పు, పసుపు, చింతపండు, పప్పు, కూరగాయలు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇలా ఆకాశాన్ని అంటున్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే మిర్చి ఛార్జీలు పెంచాలి, కోడిగుడ్ల రేట్లు పెంచాలి. మాకు జీతం 10,000 ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపించేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి.